ప్రపంచంలోని అతిపెద్ద రైల్వే నెట్వర్క్లో భారతీయ రైల్వే 5వ స్థానంలో ఉంది. సామాన్య ప్రజలకు అత్యంత చవకగా అందుబాటులో ఉన్న ప్రయాణ సాధనాల్లో రైళ్లే నంబర్ 1. ప్రస్తుతం దేశంలో 7,308 స్టేషన్లున్నాయి. రోజు 13,000 రైళ్లు సుమారు 20 మిలియన్ల మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరుస్తుంటాయి. సమాజ సంక్షేమం ప్రధాన ఎజెండాగా నడిచే రైల్వేకు ప్రధాన ఆదాయ వనరు సరకు రవాణానే. అయితే రైల్వే కార్యకలాపాల్లో ప్రైవేటు రంగం భాగస్వామ్యం పెంచేందుకు ప్రభుత్వం ఎప్పటినుంచో ప్రయత్నిస్తోంది. ఈ దిశగా దేశంలో ఓ ప్రైవేటు రైల్వే స్టేషన్ను కూడా ఏర్పాటు చేశారు. మధ్యప్రదేశ్లోని భోపాల్లో గల రాణి కమలాపతి రైల్వే స్టేషన్ దేశంలోనే తొలి ప్రైవేటు స్టేషన్ గా పేరు పొందింది. గతంలో దీన్ని హబీబ్ గంజ్ స్టేషన్ అని పిలిచేవారు. 2007లో ప్రభుత్వం ఈ స్టేషన్ను ప్రైవేటీకరించింది. అనంతరం ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో దీన్ని అత్యాధునిక హంగులతో ఎయిర్పోర్టు తరహా సౌకర్యాలతో తీర్చిదిద్దారు. బన్సల్ గ్రూప్, ఇండియన్ రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దీన్ని సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఎయిర్ కండిషన్ ఉన్న లాబీలు, వేగవంతమైన ఎస్కలేటర్లు, రిటైల్ స్టోర్లు, కన్వెన్షన్ సెంటర్లు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. విద్యుత్ ఇంధన వినియోగం తగ్గించేలా ఈ స్టేషన్ ను డిజైన్ చేశారు. సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేశారు. అత్యాధునిక భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. ఈ స్టేషన్ నిర్వహణ బాధ్యత బన్సల్ గ్రూపుదే. అయితే స్టేషన్ పై యాజమాన్య హక్కులు మాత్రం జాతి ప్రయోజనాల దృష్ట్యా భారత ప్రభుత్వం చేతుల్లోనే ఉన్నాయి. రైల్వే నిర్వహణ భవిష్యత్తుకు అద్దం పట్టేలా ఉన్న స్టేషన్ను 2021లో ప్రధాని మోదీ ప్రారంభించారు. భవిష్యత్తులో ఢిల్లీ, అహ్మదాబాద్, ముంబై సిఎస్టీ స్టేషన్లను కూడా ఇదే రీతిలో అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. భారత రైల్వేకు 160 ఏళ్ల చరిత్ర ఉన్న విషయం తెలిసిందే. దేశంలో తొలి ప్యాసింజర్ రైలు 1853 ఏప్రిల్ 16న ముంబై నుంచి థానే మధ్య ప్రయాణించింది.